ఎత్తైన నిర్మాణాలలో ఇకపై సెల్లార్లు కనుమరుగవబోతున్నాయి. భారీ నిర్మాణాలలో సెల్లార్లు నిర్మాణాలను స్వస్తి పలకాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. సెల్లార్ల నిర్మాణ సమయంలో ప్రమాదాలను నివారించడంతో పాటు భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటోంది రేవంత్ సర్కార్. భారీ నిర్మాణాలలో సెల్లార్లకు బదులుగా స్టిల్ట్లను నిర్మించుకునేలా మున్సిపల్ శాఖ భవన నిర్మాణ అనుమతుల నిబంధనలో మార్పులు చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం స్కై స్క్రేపర్ల నిర్మాణాల్లో అత్యధికంగా 5 నుంచి 6 సెల్లార్ల వరకు అనుమతిస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్లో భూకంప ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో సెల్లార్ల నిర్మాణాలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఉండటంతో ఇప్పటికే చాలా వరకు సెల్లార్లను నిర్మించారు. సెల్లార్ల నిర్మాణం వల్ల ఇళ్ల నిర్మాణం వ్యయం పెరుగుదలకు కూడా కారణమవుతోంది. అయితే ఇకపై సెల్లార్ల నిర్మాణాలను అనుమతించకపోతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంలో చట్టబద్ధత తీసుకొచ్చి పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించే దిశగా తెలంగాణ మున్సిపల్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై భారీ నిర్మాణాల్లో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ల స్థానంలో స్టిల్ట్లను చేపట్టే విధంగా అధికారులు డిజైన్ సవరణలను సూచిస్తున్నారు. అంటే పార్కింగ్ కోసం భూమి నుంచే నిర్మాణం చేపడతారు. ఇలా పార్కింగ్ కోసం ఎన్ని అంతస్తులైన స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులివ్వొచ్చని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు మొత్తం భవన నిర్మాణం ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇటీవల ఈ తరహా నిర్మాణాలను అనుమతించినట్టు టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం భారీ నిర్మాణాలు స్కై స్క్రాపర్లలో 2 నుంచి 3 స్టిల్ట్ల వరకు అనుమతినిస్తున్నారు. స్టిల్ట్ల నిర్మాణం వల్ల వేగంగా నిర్మాణం పూర్తవడమే కాకుండా నిర్మాణ వ్యయం తగ్గుతుందని, ప్రమాదాలకు తావుండదని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే సెల్లార్లకు స్వస్తి పలికి స్టిల్ట్ విధానానికి అనుమతినిచ్చేలా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి మున్సిపల్ శాఖ చట్టంలో సవరణలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. అయితే స్టిల్ట్ నిర్మాణాలకు నివాస ప్రాజెక్టుల నిర్మాణదారుల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నా కమర్షియల్ భవన నిర్మాణదారులు మాత్రం ఆసక్తి చూపించటం లేదని మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు. వాణిజ్య నిర్మాణాల్లో గ్రౌండ్ ఫ్లోర్కి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని, ఆ స్థానంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తే నష్టపోతాం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ నిర్మాణ వ్యయం, ప్రమాదాలు, నిర్మాణ సమయం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సెల్లార్ల నిర్మాణాల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. దీనిపై త్వరలోనే నిర్మాణ సంస్థలు, బిల్డర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మున్సిపల్ శాఖ అధికారులు చెబుతున్నారు.